సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచ్చిన అందం మన హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన చూర్ణికా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు అందాల పోటీలో దూసుకెళ్లింది. అమెరికా మిస్ తెలుగు పోటీల్లో తెలుగు అందం రన్నర్ అప్ గా నిలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు USA 2025 పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచింది. ప్రియా పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పెరిగింది హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని భవానీనగర్లో. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు USA 2025లో పాల్గొంది. ఈ పోటీలో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్ కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్ 5, టాప్ 3లో చోటు దక్కించుకుని అమెరికాలో జరిగిన గ్రాండ్ ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతా మాధురితో పాటు మరొకరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది తెలంగాణ బ్యూటీ ప్రియా. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీలో పాల్గొంది. మిస్ తెలుగు USA 2025లో పాల్గొన్నట్లు తెలియదని, టాప్ 20లో సెలెక్ట్ అయిన తర్వాత తమకు చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్ 3లో ఉన్నాను, ఫైనల్ కు సెలెక్ట్ అయ్యాను అని ప్రియ చెప్పిందని, తర్వాత ఫోన్ చేసి ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచానని చెప్పడం చాలా సంతోషంగా ఉందని USA మిస్ తెలుగు రన్నర్ అప్ చూర్ణికా ప్రియ తండ్రి కొత్తపల్లి రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు.